హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ ద రివ్యూ ఆఫ్ సూక్ష్మదర్శిని. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది భయ్యా. మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటనేది రివ్యూలో అయితే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా 3 డేస్ బ్యాకే చూశాను భయ్యా, కానీ రివ్యూ ఈరోజు చేస్తున్నా. దానికి కారణం నా లెక్క ఎంతమంది బలవుతారో అని ఇప్పుడు రివ్యూ తీస్తున్నాను. నాకైతే నచ్చలేదు గైస్. క్లైమాక్స్ కోసం 2 గంటలు లాగి ఓ సాగదీశారు. క్లైమాక్స్‌లో మాత్రమే మనకు ట్విస్టులు అదంతా రివీల్ అయితది. క్లైమాక్స్ మాత్రమే బాగుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వీళ్ళ పక్కింట్లో కొత్త వాళ్ళైతే వస్తారు. సో, అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ పాయింట్. చిన్న స్టోరీ పాయింటే. ఆ పక్కింట్లో వచ్చిన అతని పేరు మాన్యుయల్. తన మదర్‌కి మతిమరుపు అని అందరినీ, ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తారు. వాళ్ళు చేసే పనులైతే వేరేది. సో, దానికోసమే సినిమా మొత్తం సాగదీస్తారు. మనకు క్లైమాక్స్‌లో రివీల్ అయితది. టైం మొత్తం వేస్ట్ అయింది గైస్ నాకైతే. 2:30 గంటలు టైం వేస్ట్. బుర్ర పాడు. ఒక చెత్తగా ఉంటాడు. వాడికి మలయాళం సినిమాలు మాత్రమే నచ్చుతది. రొటీన్, రొట్టా ఇలా స్లో పేస్ మూవీస్. మన తెలుగులో ఎంత మంచి బ్లాక్ బస్టర్ సినిమాలైనా సరే నాకు నచ్చలేదు గైస్ అని అంటాడు. అదే మలయాళం మూవీస్ అయితే నాకైతే నచ్చింది గైస్ అని సింపుల్‌గా అంటాడు. ఇంత వరస్ట్ గాడు. ఆడు మలయాళంకెళ్ళి వచ్చిండేమో మరి. తెలుగు నేర్చుకొని ఇలా మలయాళం మూవీస్‌కి పాజిటివ్, తెలుగు మూవీస్‌కి నెగెటివ్ అయితే ఇస్తాడు ప్రతి మూవీకి. సో, నేను వాడి వీడియో చూశాను. అండ్ చాలామంది లేపుతుర్రు అసలు ఆ సినిమాని సోషల్ మీడియాలో. అరే ఎంతలా ఏముందిరా సినిమాలా అని చూసినా. దిమాగ్ ఖరాబ్ అయింది. వేస్ట్ అంటున్నా కదా, టైం వేస్ట్. దీనికంటే ప్రియమణి గారి భామకలాపం సినిమా చూడండి. అది దీనికంటే చాలా బాగుంటది. సో, ఇది టైం వేస్ట్ అని చెప్పొచ్చు. చూస్తా అంటే చూడండి. నాకైతే తలనొప్పి వచ్చేసింది. వెంటనే ఒక గ్లాస్ బూస్ట్ తాగినా. ఈ సినిమాకి నా రేటింగ్ 2 స్టార్స్. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏముండదు. సో, వేస్ట్ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చలేదు అంతే. ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కొంతమందికి నచ్చిందంటారు, కొంతమందికి నచ్చలేదంటారు. నచ్చని వాళ్ళలో నేను ఒకడిని. నాకు మలయాళం మూవీస్ నచ్చదా అంటే నచ్చుతది. ఎందుకు నచ్చదు? చూడలేదా మనం? 'ప్రేమలు' మూవీ చూశాం. 'సుభాషో', ఒరేయ్ సుభాషో ఏం సినిమా అది గుర్తుందా? 'మంజుమల్ బాయ్స్' సినిమా కూడా చూసిన. మస్తుంటది. సో, ఇది మరి 'సూక్ష్మదర్శిని' సినిమా చూసి ఎంతమంది సాహసం చేసిర్రో అండ్ ఎంతమందికి నచ్చిందో, నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.